మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీకు కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు ఆనందించవలెను. దేవుని వాక్యంలో రాయబడిన లేఖన ప్రకారం అనాదిగా ఆదికాండంలో దేవుడు నరుని సృజించి అతనికి సాటి అయిన సహాయముగా ఆమెను నరుని ప్రకటనలో తీసి నిర్మించి భార్యగా, పురుషుడిగా, స్త్రీగా, భార్యాభర్తలుగా దేవుడు జతపరిచి, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనని దేవుని వాక్యంలో రాసిన ప్రకారం ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారికి ఏక శరీరమై ఉందురు అని చెప్పి, ఆ తరువాత 21వ వచనము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు అనే మాట అక్కడ మనం చదువుతాం. కాబట్టి దేవుడు వివాహ వ్యవస్థను, అలాగే కుటుంబ వ్యవస్థను, ఇంగ్లీష్లో ఒక చక్కని మాట, మ్యారేజ్ ఈజ్ అన్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై గాడ్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ రన్ బై గాడ్. కాబట్టి భార్య భర్తలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, కుటుంబముగా ఆశీర్వదించాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 26వ వచనంలో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. వారికి హేబేలుకు ప్రతిగా కుమారుడు అనుగ్రహించి దేవుడు షేతు అని పేరు పెట్టింది. షేతులో కుమారుడు పుట్టిన ఎరోష్ అని పేరు పెట్టిన తర్వాత యెహోవా నామం ప్రార్థన చేయుట ప్రారంభమైందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో మగవానిగాను ఆడదానిగాను మనం సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టండి. ఆ ఆశీర్వాదము మీరు ఫలించి అభివృద్ధి చెంది 1వ అధ్యాయము 28వ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకొనుడి అని ఆశీర్వదించాడు. అలాగూ దేవుడు అనాదిగా ఆశీర్వదించిన కుటుంబము, ఆ వ్యవస్థ దేవునిచే నడిపింపబడు కుటుంబముగా, దేవునిచే ఆశీర్వదింపబడిన కుటుంబముగా మీరును యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములు దేవుని సన్నిధిని కనబడాలని, దేవునికి ప్రార్థన చేయాలని, దేవుని యందు ఆనందించి దేవుని స్తుతించాలని కుటుంబములుగా చేయాలి. ఎందుకనగా కుటుంబం అనే వ్యవస్థను దేవుడు నియమించాడు, నిర్మించాడు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయన. అందువలన అది దేవుని వలన ఆశీర్వదింపబడిన కుటుంబముగా, యెహోవా వలన ఆశీర్వదింపబడిన కుటుంబముగా మనమందరము దేవునికి చేయు ప్రార్థన, మన కుటుంబ పక్షంగా చేయు ప్రార్థన, అది దేవుడు ఆలకించు ప్రార్థనగా మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, అది దేవుని చిత్త ప్రకారము దేవుని మార్గంలో అనుసరించుచు ప్రతినిత్యము దేవుని ఆశ్రయించుచు దేవుని కృప కొరకు కనిపెట్టుచు మన బిడ్డల కొరకు, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, భార్యాభర్తలు పిల్లల కొరకు ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండినప్పుడు దేవుడే ఆ కుటుంబమును ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహాము కుటుంబంగా ఆశీర్వదించాడు దేవుడు, అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఇస్సాకును క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడని ఆదికాండం మనం చూడాలి. 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించను, తన కుటుంబాన్ని ఆశీర్వదించను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగే 26వ అధ్యాయంలో కూడా ఇస్సాకును దేవుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదమును
ఇస్సాకుతో కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో 26వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల దేశంలోకి ఇస్సాకు వెళ్ళినప్పుడు, కరువు వచ్చినప్పుడు అబ్రహాం వలె ఇస్సాకు కూడా వెళ్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అతడు 100 ఫలము పొందాడు, గొప్పవాడయ్యాడు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. అలాగే యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కుటుంబములను దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అది దేవుడు నియమించిన కొనసాగించు వ్యవస్థయే కుటుంబం. కాబట్టి ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ రన్ బై గాడ్. దేవుని ఆశ్రయించి దేవునిచే ఆశీర్వదింపబడిన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా కుటుంబ పక్షంగా ప్రతిదినం బలిపీఠం పెట్టి ప్రార్థన చేయాలి. అబ్రహాం బలిపీఠం పెట్టి ప్రార్థన చేశాడు అని దేవుని వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టి 8వ వచనంలో గుడారము వేసి 7, 8, 9 వచ్చిన అబ్రహాము అక్కడ బేతేలు తూర్పును కొండ పరమర చేరి బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తాము. ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన చేస్తామో దేవుడు మన కుటుంబంలో కరువు వచ్చినా కానీ, శోధన వచ్చినా కానీ ఆ బలిపీఠం కట్టి చేయు అనుదిన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. అందుకే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. కాబట్టి దేవుడికి చేయు ప్రార్థన మనల్ని కరువులో కూడా సజీవులుగా కాపాడుతుంది, మరణమును తప్పిస్తుంది, రక్షించు ప్రార్థన, కాపాడు ప్రార్థన. అలాగే ఇస్సాకు సమయంలో కూడా 26వ అధ్యాయంలో అబ్రహాము ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు ఆ కరువు ఎందుకు వస్తుందంటే దేవుని ఆశ్రయించిన వారు అభివృద్ధి చెందడానికి. లోటు ఎందుకు వస్తుందంటే దేవుని ఇంకా ఆశ్రయించి దేవుని నామం ప్రార్థించి దేవుని ఆశీర్వాదము నెరవేర్చబడినట్లుగా, దేవుని ఆశీర్వాదము కార్యసిద్ధి కలుగునట్లుగా దేవుడు మరింత సమీపముగా మనకు ఉండి మనలను కాపాడి సర్వసమృద్ధిలోకి నడిపిస్తాడు. అప్పుడు ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అతడు మిక్కిలి ధనవంతుడిగా తిరిగి వస్తాడు. అది 13వ అధ్యాయము 2వ వచనం, అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడయ్యను అని దేవుని వాక్యంలో కాలి. మరియు అతను ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా మనం చదివితే ఇస్సాకు జీవితంలో కూడా కరువు వస్తుంది. ఇస్సాకు కుటుంబంలో ఫిలిస్తీన్ల దేశంలోకి వచ్చినప్పుడు అతడిని ఐగుప్తు దేశంకు వెళ్ళక ఫిలిస్తీన్ల దేశంకు వెళ్ళి అక్కడ కూడా అతడు ఆశీర్వదింపబడతాడు. యాకోబు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం కుటుంబ వ్యవస్థగా దేవుడు ఆదికాండం 33వ అధ్యాయం కావచ్చు, 35వ అధ్యాయం కావచ్చు, యాకోబును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు పేరు పెట్టారు. 35వ అధ్యాయము 9వ వచనం, యాకోబు పద్దనరాముడు వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించారు అంటారు. అందుకే మీరును మిమ్మలను కుటుంబములుగా స్థిరపరిచి మిమ్మలను ఆశీర్వదించి తద్వారా మీరు కుటుంబముగా ఏర్పరచబడిన కుటుంబం దేవుని మహిమపరిచి కుటుంబములుగా ఉండాలి. ఆ మహిమ ఎలాగమంటే దేవునికి ప్రార్థన చేయ కుటుంబముగా ఉండాలి. బలిపీఠం కట్టి మోకాళ్ళుని కుటుంబముగా ప్రార్థన చేయాలని. ఎందుకనగా ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే 35వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు అక్కడ నివసించి, ఎక్కడైతే 33వ అధ్యాయం 32వ అధ్యాయంలో దేవుడు అతన్ని ఎదుర్కొని అతనికి ప్రత్యక్షమైన ఆ బేతేలునకు తిరిగి వెళ్ళు అని ఒక కుటుంబ వ్యవస్థగా యాకోబును స్థిరపరిచి లేయా రాహేలు ద్వారా సంతానాభివృద్ధి కలుగజేసి అతన్ని ఆశీర్వదించి తిరిగి తన తండ్రి స్థలమునకు తండ్రి ఉన్న బేతేలునకు లేదా ఆ కనాను దేశమునకు వెళ్ళుటకు దేవుడు మరల ప్రత్యక్షమై యాకోబు జ్ఞాపకం చేసినప్పుడు ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు? 9వ వచనం 35వ అధ్యాయం 9వ వచనం ఆశీర్వాదానికి మూలం ఏమిటంటే యాకోబు అక్కడ 1వ వచనం 35వ వచనం నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని దేవుడు చెప్పినప్పుడు
యాకోబు తన ఇంటి వారు తన యుద్ధన వారిని మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములు మార్చుకొని మనం లేచి బేతేలకు వెళ్దాం, నా శ్రమదినంలో నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన దేవునికి బలిపీఠం అక్కడ. మనలో ఉన్న అన్య దేవతలు, ఈ లోక సంబంధమైన వాటిని తీసివేసి, ఆలోచనలు, తలంపులు, ఊహలు, విగ్రహములు, అన్యదేవతలు తీసివేసి దేవుని నామమును పరిశుద్ధమైన నామముగా మనము యథార్థముగా ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయనకు బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు మన తలంపులు, ఆశలు, ఊహలు, దేవునికి విరోధంగా ప్రతి ఒక్క అన్య దేవతను తీసివేసి మన హృదయంలో ఉన్న శరీరానుసారమైన వాటిని తీసివేసి దేవునికి బలిపీఠం ప్రార్థించిన తర్వాత దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించాడు, ఆ కుటుంబమును ఆశీర్వదించాడు, ఇస్సాకు కుటుంబమును ఆశీర్వదించాడు, అబ్రహాము కుటుంబమును అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్న వాక్య భాగం, దేవుడు మీరును మీకును యెహోవా ఆశీర్వదించి కలుగజేసిన కుటుంబములు దేవుని సన్నిధిని సంతోషించాలి, కుటుంబములుగా దేవుని సన్నిధికి రావాలి, కుటుంబములుగా దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి, కుటుంబముగా ప్రతినిత్యం వేకువనే లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, భార్యాభర్తలు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబమును ఆశీర్వదించమని అడగాలి. అలాగే దావీదు కూడా 2వ సమూయేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో దావీదు కూడా తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు. ఆ కుటుంబమును ప్రార్థన చేసి 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో ఇలాగ మనవి చేస్తూ, నీ దాసుడునైనా 28వ వచనం, యెహోవా నా ప్రభువా నీవు మేలు దయచేయదు అని నీ దాసుడునైనా నాకు సెలవిచ్చి ఉన్నావు, నీవు దేవుడు కనుక నీ మాట సత్యం, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థన చేస్తాను. అందువల్ల మీరును యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన కుటుంబములు, అది దేవుని వ్యవస్థగా దేవుని సన్నిధి తోడుగా ఉండునట్లుగా మనము బలిపీఠం కట్టి కుటుంబం కొరకు, అంటే బలిపీఠం కట్టమంటే మోకరిల్లి ప్రార్థన చేయాలి, క్రమముగా మనం వర్ధిల్లున్నట్లుగా, అబ్రహాం వలె ఆశీర్వదింపబడినట్లుగా, ఇస్సాకు వలె వర్ధిల్లున్నట్లుగా, యాకోబు వలె దీవింపబడినట్లుగా, నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను విడువను దేవాన్ని ప్రార్థిస్తూ మన బిడ్డల కొరకు మనం ప్రార్థించిన ఆ కుటుంబం ఆశీర్వాదకరం. అందుకే 115వ కీర్తనలో యెహోవా దేవునికి యెహోవాను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, యెహోవా యందు భయభక్తి గల వారిని ఆయన ఆశీర్వదించును అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ, సామెత 2వ సమూయేలు గ్రంథం మనం చదువుకున్నావు, నీవు కలుగు చేస్తున్న, నీవు నాకు అనుగ్రహించిన ఈ కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వాదంగా ఉండును గాక అని ప్రార్థన చేస్తాను. కాబట్టి 115వ కీర్తనలో ఎప్పుడైతే అలాగూ యెహోవా మాకు సహాయం, పిన్నలనేమి పెద్దలనేమి 13వ వచనంలో తనేందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడి. నేనును నాకు యెహోషువ కూడా నేనును ఇది మొదలుకొని 18వ వచనంలో 115వ కీర్తన, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదము. యెహోషువ కూడా నేనును నా ఇంటి వారు నా కుటుంబం యెహోవానే సేవిస్తామని చెప్పిన మాట ప్రకారం మనం ఒక నిశ్చయిత తుది నిర్ణయం అంటాడు 119వ కీర్తనలో. ఇలాగ దేవుని వాక్యంలో 112వ వచనంలో, నీ కట్టలను గైకొంటున్న నా హృదయం నేను లోబర్చుకుని ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయముగా ఉండినప్పుడు దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం కొనసాగించి దేవుడుగా ప్రతి ఒక్కరూ మన కుటుంబం గురించి దేవుడు కలుగు చేసిన కుటుంబం, ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన కుటుంబం బట్టి మనం ప్రార్థించినప్పుడు ఆ కుటుంబంలో దేవుడు దీవించి ఆ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన విశ్వాస గృహమునకు మనము రావాలి. ఆ విశ్వాస గృహంలో దేవుని ప్రార్థన చేయాలి, దేవుని మందిరంలో మనం ప్రార్థన, దేవుని ఇంటిలో ప్రార్థన చేయాలి, దేవుని నివాస స్థలం మనం ప్రార్థన చేసినాం, మన నివాస స్థలము ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడారు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం, మీరును దేవుడు మీకు ఆశీర్వదించి మీకు కలుగజేసిన కుటుంబములు మీ దేవుని యెహోవా సన్నిధిని మనం కనపడి సంతోషించి ఆనందించి ప్రార్థించిన కుటుంబములుగా చేరి ప్రార్థించిన దేవుడు మిమ్మును మీ పిల్లలను నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామన్న తుది నిర్ణయంతో నిశ్చయత కలిగి నిరీక్షణతో కనిపెట్టేవారంగా ఉండే దేవుని మహింపచ్చేవారంగా జనముల కుటుంబములారా ఆయన సన్నిధి మీ హృదయములు కృమ్మరించుడి అంటాడు.
ఆ కుటుంబములుగా మనం వచ్చి దేవుని 96 కీర్తన 7వ వచనంలో జనముల కుటుంబంలో యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామముకు తగిన మహిమ ఆయనకు చెల్లించు, నైవేద్యం తీసుకొని ఆయన ఆలముకు రండి, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అలాగ ఆయన నామం తగిన మహిమ కలుగునట్లుగా మన కుటుంబములుగా దేవుని సన్నిధిలో మన హృదయంలో కురుంచి ప్రార్థించినప్పుడు అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదం, ఇస్సాకును కలిగినది ఆశీర్వాదం, యాకోబు కలిగిన ఆశీర్వాదం దేవుడు మీకు మీ కుటుంబములకు, బిడ్డలకు, పిల్లల తరములకు ఇది మొదలుకొని నిరంతరం దేవుడు మీ కుటుంబములను ఆశీర్వదించినట్లుగా మనమందరము అలాగ ప్రార్థించి యెహోవాకు దేవుని కొరకు కనిపెట్టువారముగా, దేవుని కృప కొరకు కనిపెట్టువారము. కరువులో కూడా అబ్రహామును ఇస్సాకును ఎలాగూ దేవుడు ఆదరించి సర్వసమృద్ధిలోకి నడిపించాడు, అలాగే నిన్ను నీ కుటుంబంలో కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఈరోజు తన హస్తము చాచి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థించేవారుగా మీ కుటుంబంలో బిడ్డలు, మీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారుగా, దీవింపబడిన వారుగా ఇది మొదలుకొని నిరంతరము ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుని కృప మీకు సహాయం దయచేయను గాక, మీ ప్రార్థన సఫలపరచును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. అవుతండి మీరు మాకు అనుగ్రహించిన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థగా మీరు ఆశీర్వదించి కలుగజేసిన కుటుంబముగా మేము ప్రార్థించుటకు మీ ఆత్మ నడుపుతుంది దయచేయండి. మమ్మల్ని మా బిడ్డలను కుటుంబములకు క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన దయచేయండి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ ప్రతి ప్రార్థన సమయంలో వేకువని లేచి మీ నామమును ఆశ్రయించి మీ నామమును బట్టి ప్రార్థించి దీవింపబడే భాగ్యం దయచేయండి. ప్రభు బతిమాలే భాగ్యం దయచేయండి, గోజాడే భాగ్యం దయచేయండి. ప్రతి విధమైన ప్రభు ఆశీర్వాదము, దీవెనను వీరి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబములకు అనుగ్రహించి అలాగ బలిపీఠం కట్టి ప్రార్థించేవారుగా ఉంది. ప్రభా మీ సన్నిధిలో ఆశీర్వదింపబడే కుటుంబములుగా, మీ సన్నిధికి వచ్చి దీవింపబడే కుటుంబములుగా ఉన్నట్టు సహాయం దయచేయమని, వీరి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వారి పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం దేవుని మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.